పెంపుడు కుక్కతో అమెరికాకు అనుముప్పు ఏంటి అని ఆలోచిస్తున్నారా? పెంపుడు కుక్క అంటే పెంపుడు దేశం అన్నమాట. సాధారణంగా అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్న దేశం ఏది? అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దేశం ఏది? అమెరికా అణ్వాయుధాలతో దాడి చేయబోతున్న దేశం ఏది అంటే చాలా మంది రష్యా, చైనా, నార్త్ కొరియా అంటారు. కానీ ఇవేమీ కావు. ఆ దేశం మరొకటి. అమెరికాతో సన్నిహితంగా ఉంటుంది. కానీ ఆ దేశమే భవిష్యత్తులో అణ్వాయుధాలతో అమెరికాపై దాడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ తెలిపారు. అమెరికన్ సెనెట్ ప్యానెల్ హియరింగ్ విషయాల్లో ఈ విషయాన్ని అధికారికంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో ఆ దేశం పేరు తెలిపింది. ఆ దేశమే పాకిస్తాన్. పాకిస్తాన్ అమెరికా పాలిట భస్మాసుర హస్తంగా మారింది. ఎక్కడ చేయి పెట్టినా అందకపోవడంతో చివరకు అమెరికాపైనే చేయి పెట్టే అవకాశం ఉందని తులసి గబార్డ్ తెలిపారు. ఈ నివేదికపై నమ్మకం ఉందని అమెరికా వైట్ హౌస్ తెలిపింది. ఇంటెలిజెన్స్ నివేదికలో అమెరికాకు 5 దేశాల నుంచి ముప్పు ఉంది. మొదటిది రష్యా, రెండోది చైనా. చైనా నెంబర్ 1 కావడానికి అమెరికాను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇప్పటికే అమెరికా చుట్టూ ఉన్న దేశాల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. ఇక తర్వాత అమెరికాను భయపెడుతున్న మరో దేశం ఉత్తర కొరియా. 4వ దేశం ఇరాన్. అయితే ఇరాన్ పై 2025 జూన్లో జరిపిన దాడిలో ఇరాన్ అణు కార్యక్రమాలు నిలిపివేసిందని తులసి గబార్డ్ పేర్కొన్నారు. అయినా అమెరికా తాజాగా యుద్ధం చేస్తోంది. ఇక 5వ దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 3000 అణు మిసైళ్లు ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో 16,000కు పైగా పెరిగే అవకాశం ఉంది. ఈ మిసైళ్లలో లాంగ్ రేంజ్ వాహకాలు అమెరికా మెయిన్ ల్యాండ్ ను చేరుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో పేలుడు పదార్థాలు, అణు ఆయుధాలు లాంచ్ చేసే వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇది అమెరికా వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి చేరింది. అమెరికా పాకిస్తాన్ ను రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి, తాలిబన్లు, అల్ ఖైదా దెబ్బతీసేందుకు ఉపయోగించుకుంది. 2001 భారత పార్లమెంటు దాడికి పాక్ పాత్ర ఉన్నా అమెరికా మద్దతు ఇచ్చింది. ఇటీవల ఇరాన్ దాడులకు పాక్ బేస్లు వాడింది. IMF రుణాలు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆహ్వానాలు, షెహబాజ్ షరీఫ్ తో సంబంధాలు కొనసాగుతున్నాయి. చైనాకు చెక్, ఖనిజాల సేకరణ కోసం పాక్ కు సహాయం చేస్తోంది. పాకిస్తాన్ ప్రత్యేకత ఏమంటే అమెరికా సన్నిహిత సంబంధాలున్న అణు సామర్థ్యం అదుపు తప్పే ప్రమాదం ఉంది. తులసి గబార్డ్ పాకిస్తాన్ ను అమెరికా వాడుకుని తొలగించుకునే పరిస్థితి రాకుండా చూడాలని హెచ్చరించారు. ఈ అణు పెరుగుదల భారత్ కు కూడా సవాలు. ఎందుకంటే పాక్ భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా సాయంతో కుట్రలు చేస్తోంది. ట్రంప్ పాక్ నాయకులను ఆహ్వానించడం విరుద్ధంగా ఉన్న ఈ నివేదిక భవిష్యత్తు విధానాల్లో మార్పు తీసుకువస్తుంది.